ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో యలనాగుల పంచమి పండుగ సందర్భంగా తిరుగాడే మైక్రోఫోన్ ద్వారా ఆర్జే అశోక్ ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ ప్రదేశాల నుంచి భక్తులు ఈ పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నారో వారి అభిప్రాయాలను ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా తెలియజేస్తారు. మరికొంచెం సేపట్లో రవీంద్ర నగర్ ప్రేమల అది పుట్టకు మొక్కు మోక్షం ముందటి నుంచి పాతకాలం నుంచి వస్తున్నారు మంది కదా, దాని సనగ మేము కూడా పోసాం. మా అత్త మామ వస్తుండే వాళ్ళ ఈ సనగ మేము పోసుడున్నది. అట్లా ఏం లేదు ఇక ఇంత పుట్టకు పాలు వస్తలు, కొబ్బరికాయ కొడతలు, పుట్నాలు ప్యాలాలు చల్లుతలు, ఇంత కుకుమ పసుపు పత్రియాకు పువ్వులు ఇవే ఎక్కిస్తలు. అంతే ఇక ఏముంటది ఇక ఎక్కిచ్చేది ఏం లేదు. ఇలా పప్పు గింత వేయొద్దంటారు, కళ్ళు మంట అవుతాయి పాము కానీ అంటారు, బియ్యం పెట్టద్దంటారు, పనులు అట విటి దాని సన ఏం లేక ఇక మధురము జొన్న రొట్టెలు చారు అంతే ఇక బరడ ఇట్లా వేస్తారు. ఈ రోజు ప్రతి సంవత్సరం ఇడికేస్తాను నేను, సంవత్సరంకి ఇడికేస్తాం, లేకపోతే గట్టిగా పోసుకుంటాను. కానీ ఈ రోజు పప్పు వేయాలట, పుట్టకు పాలు పోసిన వాళ్ళు మెయిన్ వేయద్దు ఇక అట్లా మంచిగా ఉండదు అన్నట్లు. ఇక భాగ్య ఆదిలాబాద్. నాగుల పంచమి సందర్భంగా ఏమేం చేస్తారు ఇక్కడ? ఆవు పాలు, కొబ్బరికాయలు, పేలాలు, 6 ప్రదక్షిణలు, నెయ్యి దీపాలు, సంవత్సరం అంతా ఆరోగ్యము అన్నిటికీ మంచిగా కావాలి అని సంవత్సరంకి ఒకసారి ఇది ఘనంగా చేసుకుంటాం. ఉపవాసాలు ఉండి వంటకాలు ఏం చేస్తారు? వంటకాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు, మేము వేరే పెడతాము. అసలు వండినవి పెట్టడమే తప్పు, తెలియక వండినవి కూడా పెడుతున్నారు. కానీ ఎవరిష్టం వాళ్ళది. అట్లా సోమతున్న వాళ్ళు వెండిది నాగపడిగ పుట్టలో వేస్తారు, సో బంగారుది కూడా వేస్తారు, రాగిది కూడా వేస్తారు సోమతున్న వాళ్ళు, సోమతను బట్టి. లేదంటే గోధుమ పిండిది నాగంపడిగా దాంట్లో వేస్తారు. అట్లా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకు పూజించడం మరి? అదే సంవత్సరం అంతా ఆరోగ్యం, ఇది ఆరోగ్యంగా ఉంచాలి, వెళ్ళిపోవాలి. కుత దోషం వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి కావాలనుకున్న వాళ్ళు అన్నీ చేస్తారు, సంతానం కోసం, పెళ్లి కోసం అన్ని. నా పేరు బొగ్గుల సంతోష్. ఇక్కడ పంచమి రోజు కూడా నేను పూజారిగా ఇక్కడనే ఉంటాయి గుడి దగ్గర పుట్టకు. వచ్చే భక్తులని చూసుకుంటా పూజ విధానాలు చెప్పి వాళ్ళకు పాలు పోసుడు, ఒకరికి తెలిస్తే ఒకరికి తెలియని వాళ్ళకి కూడా చెప్పి పంపుతా. ఇక్కడ పుట్ట ఎప్పటి నుంచి ఉన్నది? భీమన్న దిబ్బలు అది భీమన్న పుట్టిన నుంచే పుట్టున్నది. మాకు అది దొరికింది, మా తాతలకు దొరికిందట. అది దొరికింది దాన్ని ఇక్కడ తెచ్చి పెడితే దాని మీద పుట్ట పెరిగింది. దాన్ని ఆ గజాన్ని మేము దియ్యలేక యాటొకటి ఇట్లా కట్టేసి చేపించి పెడతాము. ముందటి నుంచే ఉన్నది ఆడ పుట్ట. కేవలం నాగుల పంచమి రోజు వేస్తారా? ఇంకా వేరే అప్పుడు కూడా వస్తారు? నేను ఎప్పుడు సోమవారం ఒక సోమవారం తప్పించిన ఒక సోమవారం వచ్చి సాపి చేసిపోతాయి. భక్తులు నాగుల పంచమి రోజు వస్తారా? పంచిన రోజు వేస్తారు. పంచిన రోజు పాలు పోస్తారు, పుట్టకు పాలు పోయినేస్తారు. మళ్ళీ మిగతా సంవత్సరాల్లో మీ భీమన్న పండుగ కూడా జరుగుతుంది. భీమన్న పండుగ ఉగాదికి ఆకాడికి ఇట్లా మేము జరుపుకుంటాం. ఎప్పటిదాకా వస్తారు భక్తులు? సాయంత్రం వరకు వస్తారు? సాయంత్రం 6 దాకా వస్తారు, 6 గంటల దాకా. అప్పటిదాకా నేను ఇక్కడనే ఉంటాను. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.